నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు అయితే నేను ఇండికి అయితే పోతున్నా. దగ్గర టీవీఎస్ రైడర్ 125 ఉంది. దాన్ని మైలేజ్ టెస్ట్ చేద్దాం ఎప్పటి నుంచి అనుకుంటున్నా. ఫైనల్ ఈరోజు అయితే కుదిరింది. అలా పెట్రోల్ అయితే అయిపోగొట్టేసిన. ఇదే టీవీఎస్ రైడర్ 125. ఇప్పుడు నేను మొయినాబాద్ మొయినాబాద్ అవతల ఉన్నా. మనం సిటీలో అయితే వేయలేము, ఎందుకంటే ట్రాఫిక్ అది ఉంటుంది. ఇదైతే రోడ్ ఖాళీ అని ఉంటుంది కదా. ఇక్కడైతే మనం అనుకున్న స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. నేను 60-70 స్పీడ్, ఆ స్పీడ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటా. మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దామని. మా గణేష్ గారు అయితే అది 55 ఏమో వస్తుందిరా అన్నాడు. నేను చెక్ చేసి చూస్తా ఎంత వస్తుందో, పెట్రోల్ మైలేజ్ టెస్ట్ చేసి చూస్తా. ఆల్రెడీ పెట్రోల్ అయిపోగొట్టేసిన. అలా లీటర్ పెట్రోల్ అయితే వస్తుంది. అందులో లీటర్ పెట్రోల్ అయితే ఇప్పుడే పోసిన. ఇలా ట్రిప్ 0 వేద్దాము. ట్రిప్ 0 వేస్తే చలో ట్రిప్ బి అయితే 0 చేసిన. చెక్ చేద్దాం ఎంత వస్తుందో, 1 లీటర్కి ఎంత మైలేజ్ వస్తుందో. టెన్ కిలోమీటర్స్ వచ్చిన. వికారాబాద్ ఆ ఏరియాలో వాన పడుతుందట. బయట వర్షం పడేటట్లే ఉన్నది. వాన పడకుంటే బాగుండు అనుకుంటుంటే వాన పడేటట్లే ఉన్నది. దారూర్ వికారాబాద్ ఆ ఏరియాలో ఆల్రెడీ వాన పడుతుందట. ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయింది. వాన పడొద్దు అనుకుంటూనే ఉన్నా, వాన పడుతుంది. చేవెళ్ళలో ఉన్నా. 15 కిలోమీటర్స్ ఏమో వచ్చిన. చూపిద్దాం అంటే బండి వానలు ఉన్నది. కొంచెం తక్కువైందంటే మళ్ళీ స్టార్ట్ అవుతా. 15 కిలోమీటర్స్ వచ్చిన. చేవెళ్ళలో ఉన్నా. వర్షం అయితే కొంచెం తగ్గింది. చూపిస్తా. 15 కిలోమీటర్స్ ఏమో వచ్చిన. ఇప్పుడు కరెక్ట్ 15 కిలోమీటర్స్ అయితే వచ్చిన.
టీవీఎస్ రైడర్ 125. నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు అనంతగిరి హిల్స్ గుట్ట పైన ఉన్నా. ఇది లీటర్కి 51.9 అయితే ఇచ్చింది. లీటర్ పెట్రోల్కి మనము 51 కిలోమీటర్స్ అయితే వచ్చాము, అంటే క్లోజ్ టు 52 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. చలో మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. చీకట్లు అయితే ఏం కనిపిస్తలేదు, వర్షం అయితే పడుతూనే ఉన్నది. చేవెళ్ళే అవతల నుంచి స్టార్ట్ అయింది సన్నగా. ఆడ చేవెళ్ళ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నా కానీ తక్కువలే. ఇక ఎంతసేపు చూస్తామని చెప్పి స్టార్ట్ అయిపోయినా. నేను అనంతగిరి పైన అవుతున్నా. వాన అయితే పడతానే ఉన్నది సన్నగా, మొత్తం తడిచిపోయినా.